1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్కి సంబంధించి మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాం. H1B వీసా రూల్స్ కానీ ఇంకా చాలా మార్చుకుంటూ వస్తున్నాడు, బ్యాన్ చేస్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటిది ఏంటంటే, అమెరికాలో ఉంటున్నటువంటి NRIలు ఆల్రెడీ అక్కడ వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇండియాలో ఉంది. మామూలుగా వెళ్తూ సడన్గా ఆగి ఒక ఫొటోస్ దిగుతారు కదా. దిగినప్పుడు ఒక అమెరికన్ అక్కడ ఉన్న వ్యక్తి అతన్ని ప్రశ్నించడం, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నప్పుడు, నేను ఇండియా, మా ఫ్యామిలీ ఇండియాలో ఉంది, మేము ఇక్కడే ఉంటామంటే మీకు ఏమి ఇష్టం అని అది కూడా క్వశ్చన్ చేశారు. మాకు ఇండియా ఇష్టం, అమెరికా కూడా ఇష్టం అని చెప్పారు వాళ్ళు. అనగానే అతను ఇంకా అక్కడి నుంచి చూడండి కొంచెం వల్గర్గా మాట్లాడడం, వాళ్ళని చాలా దారుణంగా, మీరు ఇక్కడ ఉండొద్దు, మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పడము. అంటే ఇంత దారుణంగా మనం వీడియోలో మాట్లాడుకోవడమే కానీ ఇప్పుడు మనం అదేంటంటే ఆ వీడియోలో విన్నాం, అతను మాట్లాడుతున్నాడు వల్గర్ మాటలు అనమాట, మీరు వెళ్ళిపోండి మా దేశం వదిలిపెట్టి అని చెప్పేసి. ఒక్కసారి మన దాని గురించి మాట్లాడుకుంటాం. అమెరికాలో భారతీయుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనే మాట వింటున్నాం. అవమానిస్తున్నారు, సోషల్ మీడియాలో బాగా తిడుతున్నారు. మీ వల్లనే మాకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, మీ వల్లనే మాకు ఉపాధి లేకుండా పోతుంది, మీరు మీ సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చివరికి మా దేశాన్ని మీరు దోచుకుపోతున్నారు అని రకరకాలుగా తిడుతున్నట్టుగా, రకరకాల అవమానం చేస్తున్నట్టుగా, వెంటబడి తరుముతున్నట్టుగా. అందుకే 40% NRIలు వెనక్కి వచ్చి ఎందుకు సిద్ధపడుతున్నట్టుగా కొన్ని సర్వేలు కూడా తెలియజేశాయి. ఇవాళ ప్రత్యక్షంగా ఒక వీడియో రిలీజ్ ద్వారా అది ఎంత ఘోరంగా ఉంటుందో మనకు అర్థమయ్యేటట్టుగా చూపించాడు. యాక్చువల్గా ఒక నైబరు ఇద్దరు కలిసి ఒక దగ్గర ఎంప్లాయీగా ఉన్నప్పుడు కోపం వచ్చి మాటలు అనుకోవడం వేరు. అసలు సంబంధం లేని వ్యక్తులు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక భర్త భార్య ఒక విశాలమైన ప్రదేశంలో కార్లు అక్కడ పార్క్ చేసుకున్నాయి. వాళ్ళ కారు పార్కింగ్ పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. అది నిషిద్ధమైన ప్లేస్ కాదు, అక్కడ ఫోటోలు తీసుకోకూడదు అనేది ఏమీ లేదు. అది ఎవరి సొంత ప్లేస్ కాదు, ఇట్స్ ఏ పబ్లిక్ ప్లేస్. అది ఈ లోపల ఒక అమెరికన్ వచ్చాడు, మీరెవరు అని ప్రశ్న వేశాడు. సహజంగా మేము ఇండియన్స్ అండి, మా ఫ్యామిలీ ఇండియాలో ఉంది, మేము ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం, జాబ్ చేస్తున్నాం అని చెప్పాను. మీకు అమెరికా ఇష్టమా, ఇండియా ఇష్టమా అని అడిగాడు. రెండూ ఇష్టమేనండి. వాళ్ళు నవ్వుకుంటూ చెప్తున్నారు వాళ్ళు కూడా. అది పుట్టిన దేశం, ఇక్కడ నేను స్థిరపడ్డ దేశం ఇది కాబట్టి నాకు 2 దేశాలు ఇష్టమని అతను చెప్పాడు. ఆ మాట అన్నాడో లేదు, వెంటనే బూతులు మొదలుపెట్టి, నువ్వు వెంటనే ఇండియాకి వెళ్ళిపోండి, మీరు మీ వల్లనే మా దేశం నాశనం అయిపోతుంది, మీకు మా దేశం మీద ప్రేమ లేదు, ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే, మా దేశాన్ని దోచుకొని మీరు అక్కడ తీసుకెళ్తారు అని రకరకాలుగా బూతులతోటి తిట్టడం అనేది వీడియోలో కనబడుతుంది. అంటే సంబంధం లేని వ్యక్తులు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, అంటే ఏ అమెరికన్ అయినా సరే, ఏ ఇండియన్ కానీ లేకపోతే వలసగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరి మీద, ఇతర దేశాల వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నారు. టేక్ ఇట్ గ్రాంట్ లాగా వాళ్ళ మీద తమ పెత్తనం చలాయించవచ్చని, వాళ్ళు తన శత్రువులని, వాళ్ళ వల్లే తనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోగొట్టుకుంటున్నారని, వాళ్ళు ఈ దేశాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నారని, తమ దేశాన్ని డబ్బులు పంపిస్తున్నారు ఇక్కడి నుంచి అని, ఇలాంటి ఒక ఆలోచనతో కూడుకున్నటువంటి సాంప్రదాయ పద్ధతిలో ఉండే వ్యక్తులు కొంతమంది ఛాందసవాదులు బయలుదేరారు అమెరికాలో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా భరించలేని విషయం. ఎందుకంటే ఒక కలీగ్ అయి ఉంటే, అదే ఆఫీస్లో ఉద్యోగం చేసేవాడైతే సరే ఆఫీసర్కి ఎవరికో చెప్పి వాడు కూర్చోబెట్టి కాంప్రమైజ్ లాగా మాట్లాడించేందుకు ఒక అవకాశం ఉంటుంది. నైబర్స్ అయితే కూడా సరే కమ్యూనిటీలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవడో తెలియని వ్యక్తి ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు, ఎప్పుడు తిడతాడో తెలియదు, ఎప్పుడు అవమానిస్తాడో తెలియదు. సోషల్ మీడియాలో ఇప్పటికే తిట్టుకుంటూ అట్లా పెడుతున్నటువంటి చాలా ఉన్నాయి సంఘటనలు. తర్వాత మన వాళ్ళు దేవాలయాలు కట్టుకొని అక్కడ అప్పుడప్పుడు ఈ వ్రతాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, భజనలు చేసుకోవడం చేస్తుంటే వాటి మీద తిరగబడటం, వాటి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వాటిని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేయడం, మీరు ఇలాంటి రోగ పనులన్నీ చేస్తూ ఉంటారు, మీరు ఇలా చేసి చివరికి మా దేశాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మా మనుషులు కూడా మార్చే ప్రయత్నం చెప్పడం, ఇలాంటి అనేక సంఘటనలు భారతీయుల మనసుల లోపల విపరీతమైన బాధ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ మీద ఎక్కువ అటాక్ జరుగుతున్నట్టుగా కనబడుతుంది అక్కడ. ఈ కారణం ఏంటంటే ఇండియన్ పాపులేషన్ రోజు రోజుకు పెరిగిపోవడం, మంచి పొజిషన్లో ఉండడం. ఇండియన్ పాపులేషన్ పెరగడమే కాకుండా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబ్స్ కింద పని చేసేటువంటి పెద్దగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని జాబ్స్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటువంటి జాబ్స్లో
ఉన్నవాళ్ళు ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. అదే CEO పోస్ట్ లాంటివి మేనేజ్మెంట్ క్యాడర్ లోపల హైయెస్ట్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండటం, పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ చేతిలో ఉండటం, ఇవి అన్నీ రోజు రోజుకి ఈ ఛాందసవాదుల లోపల ఎక్కువగా బలం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ చేసిన విధానం ఇది. ట్రంప్ ఎలక్షన్ లోపల సెకండ్ టైం పోటీ చేసినప్పుడు చెప్పాడు, ఇలాగ ఇతర దేశస్తులు ముఖ్యంగా భారతీయులు మన ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు, ఉపాధి అవకాశాలు తీసేసుకుని పోతున్నారు, మన దేశం నుంచి డబ్బును వాళ్ళ దేశానికి పంపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే ఈసారి తప్పనిసరిగా వాళ్ళని వెనక్కి పంపించేస్తాను, అవకాశాలను మీకు వచ్చేట్టు చేస్తాను అని తను కూడా చులకనగా మాట్లాడు. తను చాలా చులకనగా మాట్లాడాడు ఇండియన్స్ గురించి. ఎప్పుడైతే ఇండియన్స్ గురించి ప్రెసిడెంటే చులకనగా మాట్లాడాడో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని నమ్మిన వాళ్ళు, అలాంటి ఛాందస భావాలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇండియాలో కూడా ఈ దేశమే చాలా గొప్పది, మిగతా దేశాలని చెత్తవి అని చెప్పి భావించేటువంటి వాళ్ళు ఉంటారు. వేరే దేశం వాడేవాడు ఉంటే వాడి మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు, వేరే మతాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ మన కామన్గా జరిగిన విషయం. అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా అలాంటి వాళ్ళు కొంతమంది తయారైనారు. వీళ్ళ వల్ల భారతీయుల ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలి అక్కడ, లేకపోతే రావాలి. ఎందుకంటే మన సంఖ్య ఉండేది అంతా కలితో 50 లక్షల మంది, 54 లక్షల మంది. వాళ్ళు 20 కోట్ల మంది ఉన్నారు, 40 కోట్ల మంది ఉన్నారు. 40 కోట్ల మంది ఎక్కడ, మనకు 54 లక్షల మంది ఎక్కడ? కాబట్టి వాళ్ళ మీద ఫైట్ చేసి మనం నెగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి మనం మన దేశానికి తిరిగి రావడమే మంచిదేమో అని చాలామంది ఆలోచిస్తున్నారు. రోజు రోజుకు ఆ సంఖ్య పెరిగిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నారు. ప్రతిరోజు కొంతమంది ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయని కూడా వినికిడి వినపడుతోంది. ఈ పరిస్థితులు మరి మారాలి అంటే వాళ్ళలోనే మార్పు రావాలి, లేదా మన వాళ్ళు పూర్తిగా వెనకైనా వచ్చేసాను. ఇంకో మార్గం అయితే కనపట్టలేదు. బట్ ఎక్కడికక్కడైతే అలర్ట్ అనుకున్నాం, కానీ అవమానాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ లైవ్ మనం ఘోరమైన అవమానాలు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి రోడ్డు పక్కన ఉంటే తిట్టిపోతూ ఉంటే ఇంక అంతకన్నా ఘోరం ఏముంది? ఒక దేశంలో ఎవరైనా సరే ఇతరులు వచ్చి మనం తిట్టడానికి హక్కు ఉందా? మనం వాడికి ఏం తప్పు చేసామని, ఏం పొరపాటు చేసామని అంటే కారణం లేకుండా అకారణంగా తిట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేపొద్దు చిన్నపిల్లలు కూడా మనల్ని అవమానించే ప్రయత్నం చేస్తారు. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండడం అవసరం అనేది ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. థ్యాంక్ యూ.